आओ उर्दू सीखे కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ గారికి, అదేవిధంగా మన అందరి ప్రియతమ నాయకులు, మన అందరికీ కావాల్సిన వ్యక్తి మన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా మన అన్న అంటే పార్త అన్న ఇంతకుముందు కూడా మాకందరికీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు పార్త అన్న గారికి, అదేవిధంగా మన పవన్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ డయాస్ పైన కూర్చున్న అందరికీ మా ఖాదర్ ఖాన్ గారికి, వారి పేరు నాకు తెలీదు, మన బాహుద్దీన్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక కింద కూర్చున్న మన సహోదరులు సహోదరిమణులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. పత్రికా విలేకరులు కూడా అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో ఆవో ఉర్దూ సీఖే అనేది కొత్త కార్యక్రమము మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు తీసుకొని వచ్చారు. అయితే దీనికి అంతటికీ కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, మన తెలుగుదేశం పార్టీ అంటేనే ముస్లింల కోసం రెండు కళ్ళలా భావించి ముస్లింలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, అదేవిధంగా ఆ రోజు నుంచి ప్రత్యేక దుంబా అనే కార్యక్రమం అయితే ఇలాంటి ప్రత్యేకంగా ముస్లింల కోసం కార్యక్రమాలు చేసి వాళ్లకు ఇండ్లు కానీ అదే విధంగా రేషన్ కార్డుల పైన లోన్లు కానీ ఆ రకంగా ఇచ్చి ఆదుకున్న మహానాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మలిక్ టీచర్ గారు చెప్పారు, ఏమని చెప్పారంటే 97లో ఉర్దూ డిఎస్సి తీసుకొని వచ్చి ఈరోజు మన ముస్లిం సహోదరుల ఇళ్లలో 10 చదివి టీటీసీ చేసిన వారికి ప్రత్యేకంగా వాళ్లకు టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఒక ఇంటికి దీపం అన్నట్లు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఉద్యోగస్తులందుకు ఈరోజు వాళ్ళ ఇల్లు చాలా సుఖ సంతోషాలతో ఉంటాయి అని కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉర్దూని రెండో భాష చేసి ఆ ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉర్దూ సీఖో అంటే ఉర్దూకి అంత ప్రత్యేకత లేదు. ముందు డిఎస్సి ఇచ్చిన తర్వాతనే ఉర్దూకి ఒక ప్రత్యేకత వచ్చింది. ఉర్దూ చదువుకోవాలంటే ఎక్కడో ఒక మద్రసా పెట్టుకోనో లేదంటే ఏదో ఒక మహిళ బి అని చెప్పేసి వాళ్ళు కూర్చొని ఆడబిడ్డలు కానీ మగపిల్లలు కానీ చదివించేవాళ్ళు. ఉర్దూ చదివితే ఏమొస్తాయి, ఉద్యోగాలు రావు అనేవాళ్ళు. కాబట్టి ఈ కాన్వెంట్లలో ఈ స్కూళ్ళలో చదివి ఉర్దూ ఏదో మన సాంప్రదాయబద్ధంగా 5 పూట్ల నమాజ్ చదువుకోవాలి, ఖురాన్ చదువుకోవాలి అనే మా మత విశ్వాసాలని బట్టి ఉర్దూ నేర్చుకునేవారు. ఈరోజు ఆ రకంగా లేకుండా కాలేజ్లోనే ఒక సెక్షన్ పెట్టి ఉర్దూని ప్రత్యేకంగా ఉర్దూ చదివే వాళ్లకు రెండో భాషగా ఉర్దూ తీసుకొని ఈరోజు చదవచ్చు. ఉర్దూ చదువుకునే వాళ్లకు ఉద్యోగాలు రావడానికి కానీ డిఎస్సి పెట్టి ఆ రోజు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈరోజు బిఏలు ఎంఏలు చదవడానికి కానీ ఈరోజు అబ్దుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి పెద్ద యూనివర్సిటీ పెట్టారు. అదేవిధంగా ఈరోజు కర్నూలులో కూడా ఒక యూనివర్సిటీ స్థాపించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆడ కూడా ఒక